రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రులను కలిశారు. అందులో భాగంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసినట్టున్నారు. కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రానిదే, కాజీపేటలో ఏర్పాటు కావాలన్నది తెలంగాణ ప్రజల కల, 1800 కోట్ల వెనుకబడిన జిల్లాల గ్రాంట్ను కూడా విడుదల చేయాలి. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్లకు ముఖ్యమంత్రి వినతి. తెలంగాణ ప్రజలు సుదీర్ఘకాలంగా కోరుకుంటున్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు వివిధ రైల్వే ప్రాజెక్టులను సాకారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు విన్నవించారు. రాష్ట్రానికి రావాల్సిన 1800 కోట్ల వెనుకబడిన జిల్లాల గ్రాంట్ కూడా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచబడ్డ వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన గ్రాంట్. శుక్రవారం ఢిల్లీలో పార్టీ ఎంపీలతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో 40 నిమిషాల పాటు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో 1:15 పాటు ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. గత 2 రోజుల్లో మొత్తం 5 కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అన్నది తెలంగాణ వాసుల కల అని, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉందని రైల్వే మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంట్లోని రైల్వే శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసి వివిధ రైల్వే సమస్యలపైన వినతి పత్రం సమర్పించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. కేంద్రం దానికి బదులు పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ POH ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఆ తర్వాత కోచ్ ఫ్యాక్టరీ కోసం నేను లేఖ రాశానని సీఎం చెప్పారు. వికారాబాద్ కృష్ణాల మధ్య పూర్తిగా కేంద్ర నిధులతోనే నూతన రైలు మార్గం నిర్మించాలి. ఇది సాకారమైతే దక్షిణ తెలంగాణలో వెనుకబడిన పరిగి, కొడంగల్, చిట్లపల్లె, టేకల్ కోడ్, రావులపల్లి, మాటూరు, దౌలతాబాద్, దామరగిద్ద, నారాయణపేట్, మక్తళ్లు ప్రగతి బాట పడతాయి. తాండూరులోని సిమెంట్, గ్రానైట్ తదితర పరిశ్రమల అభివృద్ధికి అవకాశం లభిస్తుంది. సో ఇట్లా కొన్ని ప్రాజెక్ట్స్ కావాలి అని కేంద్రం ముందు పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటు 4 సంవత్సరాలుగా నిధులు ఇవ్వట్లేదు వెనుకబడిన జిల్లాలకు సంబంధించి అని దాని మీద కూడా రిక్వెస్ట్ చేసిరట. పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన రేవంత్ రెడ్డి తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్లో ఉన్న 1800 కోట్ల గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం సమర్పించారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని 9 జిల్లాలకు ఏటా 450 కోట్ల చొప్పున గ్రాంట్ ఇవ్వాలి. ఇది 2019, 20, 21, 22, 22, 23, 23, 24 సంవత్సరాలకు కలిపి మొత్తం 1800 కోట్లు పెండింగ్లో ఉందట. సో ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ఆ చట్టంలో పేర్కొన్న అంశాలన్నమాట ఇవన్నీ. విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రుణాలను పంచే సమయంలో తెలంగాణ నుంచి 2547 కోట్ల రికవరీకి కేంద్రం ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చింది. ఇదే విషయంపై మరోసారి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోని హైకోర్టు, రాజ్భవన్, లోకాయుక్త, మానవ హక్కుల సంఘం, జ్యుడిషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల విభజన పూర్తయ్యే వరకు వాటి నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వమే 703 కోట్లు ఖర్చు పెట్టింది. అందులో ఏపీ వాటా 408 కోట్లు చెల్లించాల్సి ఉంది. సో ఇట్లా రకరకాల అంశాల మీద కేంద్రానికి విన్నవించడం జరిగింది. ఏదేమైనా ఇది మంచి పరిణామంగానే మనం చెప్పాలి. పార్టీలు పక్కన పెట్టాలి, ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, రాష్ట్రం, కేంద్రం. సో ఆ దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. వీళ్ళు గట్టిగా డిమాండ్ చేయాలి, వాళ్ళు డిమాండా, రిక్వెస్టా, ఇంకేదనుకుంటారో వాళ్ళు కూడా రాష్ట్రం కోసం పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళు బీజేపీ కూడా ఇక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నది కాబట్టి భవిష్యత్తులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఫైట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి పవర్లోకి రావాలంటే ప్రజలకు మంచి చేయాల్సిందే. సో అది చేయకుండా సాధ్యం కాదు. ఇది ఇట్లా కంటిన్యూ చేయండి. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి? కలవడంతో సరిపోదు, రిజల్ట్ రావాలి. ఆ రిజల్ట్ వచ్చినప్పుడే ఈ మీటింగ్స్ కానీ వీటికి కానీ ఒక ఫలితం ఉంటుందని మనం అనుకుంటాం. గతంలో ఏం జరిగి ఉండే? అసలు పొయ్యి కలుసుడే లేకుంటుండే. ఒకవేళ ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినా నో నేను గెలవా, ప్రధానమంత్రి వచ్చినా గెలవకపోయేటుండే. చివరికి కృష్ణా జలాల విషయంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినా నేను బిజీగా ఉన్నా, నేను రానన్నాడు. జగన్మోహన్ రెడ్డి పోయిండు, మొత్తం ఆడ సెట్ చేసుకున్నారు, నీళ్ళన్నీ ఎత్తుకపోతున్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా అటెండ్ కాలే. మళ్ళా మాది ధనిక రాష్ట్రం, మేమే చేసుకుంటాం, మీ అవసరమే మాకు లేదని మళ్ళీ పెద్ద పెద్ద పొంగనాలు అన్నీగా, మామూలు మాటలు కావు ఇక. సరే మరి వీళ్ళు ఏం చేస్తారన్నది చూడాలి. అండ్ దాంతోపాటు
క్యాబినెట్ భేటీ మీద అంటే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ మీద ఎక్స్పాన్షన్ మీద ఏమైనా చర్చ జరిగిందా అని విలేకరులు అడిగినప్పుడు మంత్రివర్గ విస్తరణ పైన అధిష్టానంతో చర్చించలేదు అని చెప్పిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పైన అధిష్టానంతో తాను చర్చించలేదని ఢిల్లీ టూర్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ఒకవేళ చర్చించడం అని అంటే ఎవరెవరికి అనే క్వశ్చన్ వస్తుంది, చర్చించడం అని అంటే ఏ సామాజిక వర్గానికి ఇస్తారనే క్వశ్చన్ వస్తుంది, చర్చించడం అని అంటే మీరు అనుకున్న వాళ్ళకేనా లేకపోతే ఇంకా ఎట్లా ఏం జరుగుతున్నదన్న క్వశ్చన్స్ వస్తాయి. ఈ రకరకాల క్వశ్చన్స్ ఎందుకు, అసలు చర్చించనే లేదు అని అంటే అయిపోయాయి. 100% అందులో చర్చకి వచ్చే ఉంటుంది, రాకుండా ఏముండదు. ఎందుకంటే కీలకమైన శాఖలు పెండింగ్లోనే, ప్రజల్లో కూడా అది నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకెళ్తున్నది. కాబట్టి 100% మంత్రివర్గం మీద చర్చ జరిగే ఉంటుంది. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు సీరియస్గా జరుగుతున్నాయి, మరోవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. మంత్రివర్గ విస్తరణ పైన చర్చల్లో పీసీసీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటారని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవులను కలవడానికి పార్లమెంట్కి వచ్చినప్పుడు లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వారు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. లగచర్ల రైతుకు పోలీసులు బేడీలు వేయడాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఆ విషయం తెలిసిన వెంటనే తాను అధికారులకు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాను. ఆ రైతుపై కొందరు పోలీసులు తీవ్ర నేరాలతో కూడిన కేసులు నమోదు చేసి చూపినట్టుగా తెలిసిందని, అందుకే వెంటనే 2 పోలీసులను సస్పెండ్ చేయాలని ఆదేశించినట్టుగా వెల్లడించారు. ఈ విషయంలో ప్రతిపక్షాల కంటే ముందు తానే స్పందించాను. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో తాము అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ముందుకెళ్లాం. తాజా రూపంలో ప్రతి ఒక్కరూ తమ అమ్మను చూసుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రానికి వరి, మొక్కజొన్న, సజ్జ, జొన్న పంటలు ప్రధానమైనవి కాబట్టే తెలంగాణ తల్లి చేతిలో ఆ 4ంటిని ఉంచినట్లుగా చెప్పారు. ప్రస్తుత రూపాన్ని ఒక్క బీఆర్ఎస్ తప్పితే ఎవ్వరూ వ్యతిరేకించట్లేదు. సో ఇది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి అలాంటి డిస్కషన్ ఏం జరగలేదని జర్నలిస్టులతో చిట్ చాట్లో ఆయన చెప్పడం జరిగిందట.